అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో పింఛన్లను పంపిణీ చేశారు స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. ఆదిఓ రాణి సుస్మితతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహకారంతో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెన్షన్లను అందించారు మంత్రి డోలా. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు. హెల్మెట్ లేకపోవడం వల్లే ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా చనిపోతున్నారని విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. విజయనగరంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. హెల్మెట్ వాడటం వల్ల ప్రాణాలు నష్టాన్ని తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ వినియోగించడం తప్పనిసరి చేసుకోవాలని సూచించారు. ఉమామహేశ్వర క్షేత్రం జలకళ సంతరించుకుంది. అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వర క్షేత్రంలో కొండల నుంచి పడుతున్న జలపాతాలు ప్రకృతి రమణీయతతో కనువిందు చేస్తున్నాయి. మననూర్ అటవీ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ఆలయం చుట్టూ కొండలపై నుంచి వర్షపు నీరు భారీగా ఆలయ పరిసరాల్లోకి జాలువారుతోంది. నారాయణపేట మండలంలో శేర్నపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. జాజాపూర్ చెరువు అలుగు పారడంతో శేర్నపల్లి, జాజాపూర్ మధ్య గ్రామానికి వెళ్లే బ్రిడ్జిపై నుండి వరద ఉధృతి పెరిగింది. ఈ బ్రిడ్జి సమస్య చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని, ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశం కూడా లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గోవిందపురం రహదారి మధ్యలో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. కాలువలను కబ్జా చేసి ఇల్లులు కట్టడం వల్లే అధికారులు పట్టించుకోకపోవడంతో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కాలనీవాసులు కోరారు. శ్రీరంగాపురం గ్రామానికి చెందిన ఓ సైకో పోలీస్ స్టేషన్ ముందు వేరంగం సృష్టించాడు. కుటుంబ సమస్యలతో పోలీస్ స్టేషన్ ముందు పోలీసులను తిడుతూ ఎవరికి దగ్గరికి రానివ్వకుండా స్టేషన్ ముందు అడ్డంగా పడుకున్నాడు. పోలీసులు సైకోను అదుపు చేయలేక ప్రేక్షక పాత్రను పోషించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి చనిపోయిన కేసును పోలీసులు ఛేదించారు. భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే కోపంతో కుమారుడే తండ్రిని గొంతు నులిమి హత్య చేసినట్లు తేల్చారు. గొంతు నులిమి చంపినట్లు శవ పరీక్షలో తేలడంతో మృతుడి కుమారుడు చంటిని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు చంటి నిజాన్ని అంగీకరించాడు. వైద్యం వికటించి యువకుడు మృతి చెందడంతో ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన రవితేజకు జ్వరం రావడంతో హైదరాబాద్లో టీకా వేయించుకున్నాడు. దీంతో రవితేజ అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు జిల్లాలోని సన్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించగా మార్గం మధ్యలోనే రవితేజ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని జ్వరంతో మృతి చెందింది. జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన అంజలి 7వ తరగతి చదువుతోంది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని టీచర్లు, ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 600కు పైగా విద్యార్థులు చదువుతున్న గురుకుల పాఠశాలలో ఒక్క నర్సు కూడా లేకపోవడంతో గ్రామస్తులు మండిపడ్డారు.